సార్ ఇదే క్యాండిడేట్ అనుకుంటే ఇక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉండవు. అలాగే పార్టీకి కూడా మీరు మీద ఇప్పుడు పట్లే ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ బట్టలు కుట్టించుకుని వేసుకోవాలి. ఈరోజు నా ఇంటికి 3 శతాబ్దాలు పైబడి మంచి మిత్రులుగాను, ఉద్దేశాలు నిజాయితీ విషయంలో కానీ పనిచేస్తున్న బోస్ గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడైతే రాజ్యసభ ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు. ఈ రాబోయే 45 రోజులు 50 రోజులు టైంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్కి బోస్ గారు అబ్బాయి సూర్యప్రకాష్ని ముఖ్యంగా ఏదో తండ్రి కొడుకుగా, తండ్రి సేవల్లో ఉన్నారు కాబట్టి కొడుకని కాకుండా గత 15 సంవత్సరాలు పైబడి తండ్రి బాటలో నడుస్తూ ప్రజలతో ఉంటూ ప్రజలు వేళ వారి అబ్బాయిగా కాకుండా వీరి సేవలు కూడా కావాలనుకునే విధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో కోరిక మేరకు పార్టీ కూడా సర్వే చేయించి, ముందు సర్వేలో సరిగా లేకపోతే సర్వే చేయమని కూడా నేను స్వయంగా జూలై 12వ తారీఖున ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఆ సర్వేలో కానీ బోస్ గారు కానీ బోస్ గారు అబ్బాయి కానీ సర్వేలో లేకపోతే మీరు చెప్పినట్టుగా మేము వింటాం. సర్వేలో ప్రజలు వారిద్దరికీ ఆదరణ ఉంటే వారిద్దరిలో ఎవరనుకుంటే వారికి ఇచ్చేలాగా చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దాని ప్రకారం సర్వే చేసిన దాంట్లో కూడా వీరికి బాగుంది అన్న ఉద్దేశంతో పార్టీ వీరిని రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అటువంటప్పుడు అక్కడ బోస్ గారు చేసిన సేవలు కానీ, ఆ నియోజకవర్గానికి చేసిన తోట త్రిమూర్తులు గారు చేసిన సేవలు కానీ, అలాగే వేణు గారు చేసిన ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగాను మంత్రిగా చేసిన సేవలను కానీ,
వీరు ముగ్గురు కలయికతోటి ఆ నియోజకవర్గంలో ఇవాళ మనం వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ని గెలిపించాలి అన్నది హైకమాండ్ నిర్ణయం. అదే దాంతో పాటుగా అనేకమైన సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక చిన్న పనో పెద్ద పనో వచ్చినప్పుడు ఒక బీసీ వ్యక్తిగా ముఖ్యంగా పేద వర్గాలకి పనిచేసే ఎంతో కొంత పనిచేసే వ్యక్తిగా అక్కడ కూడా ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన వారు కూడా దగ్గరగా 15,000 మంది ఓటర్స్ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా బోస్ గారు కానీ గతంలో ముందు పనిచేసిన కొంతమంది పనిచేసినప్పుడు వారితోటి పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిటీ పెద్దలు కూడా అనేకమైన విషయాలు నా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. నేను వారికి సూచిస్తుంటాను. కొన్ని విషయాలు స్వయంగా నేను అధికారులతోటో లేదంటే ముఖ్యమంత్రులతోటో కూడా మాట్లాడి సాల్వ్ చేసినవి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రాబోయే ఎలక్షన్కి వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్గా వారికి నేను ఎలక్షన్కి అక్కడికి వెళ్ళడం, పనిచేయడం, అలాగే అప్పుడే నాయకులందరినీ కూడా పిలిచి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక నిజాయితీ అయిన కుటుంబం ఎవరి దగ్గర ఒక రూపాయి సాధించకుండా ఈవేళ దగ్గరగా ఒక 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడం అంటే అంత ఆషామాషి కాదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఈవేళ కోట్లు ఉంటే తప్ప ఒక ఎలక్షన్కి పోటీ చేస్తా ఉంటే 50 కోట్లు పెట్టుకుంటావా, 60 కోట్లు పెట్టుకుంటావా అన్న పరిస్థితుల్లో మరి మాలాంటి వాళ్ళు బోస్ గారు కానీ మేము కానీ రాజకీయాల్లో ముందుకెళ్ళే అవకాశాలు మాకు లేకపోయినా కానీ ప్రజలు మమ్మల్ని ఇన్నాళ్ళు మా నిజాయితీనో మా సేవనో ఆ ఊరు డెవలప్మెంట్కో పేదోడి గురించి ఆలోచన చేసే వ్యక్తిగా వివిధ పార్టీలు కూడా నాయకులు కూడా మమ్మల్ని గుర్తించడం, ప్రజలు గుర్తించడం వల్లే రాజకీయాల్లో మీ అందరి మన్నలు పొంది ఈరోజు ఈ విధంగా నిలబడగలిగాం. రాబోయే రోజుల్లో వారసత్వానికి నేను వ్యతిరేకమైనా కానీ నీ సేవలు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ప్రజాసేవలో నువ్వు ఉన్నావు. డైరెక్ట్గా తండ్రి పేరు చెప్పేసి నువ్వు రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి మనస్ఫూర్తిగా నిన్ను ఒక బిడ్డగా నీకు సేవ దాన్ని చేస్తూ తప్పనిసరిగా మీకు నాన్నగారు తోట త్రిమూర్తులు గారు అలాగే వేణుగారితో పాటుగా 4వ వ్యక్తిగా నా సహాయాన్ని కూడా పూర్తిగా నీకు అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ మీరు తప్పనిసరిగా మా ఉద్దేశాలు ఏ విధంగా అయితే ఈ ప్రజా జీవితంలో మేము ఇన్నాళ్ళు ఉన్నామో దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎక్కడ కూడా మళ్ళీ మార్పు చేసుకోకుండా పేదోడిని మనోడిని మనకు ప్రాణం ఇచ్చేవాడిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి నీకు ఒక తండ్రిగా మేము మా ఆశీస్సులు ఇస్తున్నాం. అందరూ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరూ కూడా ఇప్పుడు యానం సంబంధించిన వివిధ సామాజిక వర్గాలు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా నాన్నగారు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినప్పుడు కానీ అలాగే వైఎస్ఆర్ పార్టీలో పోటీ చేసినప్పుడు కానీ ఈ అందరూ కూడా మేము ఈ విధంగానే మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ విధంగా వెళ్దాం, మీ బంధువుల్ని మీరు అందరూ కూడా వెళ్ళి ఆ విధంగా విజయం సాధించేలాగా క్యాండిడేట్ని అని చెప్పేసి చెప్పిన రోజులు కానీ నాన్నగారు 2004లో ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు సైకిల్ ర్యాలీలో కూడా మా కార్యకర్తలు అందరూ కూడా పాలు పంచుకున్న రోజులు కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యంగా ఇష్టపడే వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గం నుంచి ఒక వెనకబడిన జాతి నుంచి వచ్చిన బోస్ గారు అంటే ఎనలేని ప్రేమ. ఆ విషయాలు మేమిద్దరూ చాలాసార్లు సందర్భాల్లో మాట్లాడుకున్న సందర్భాలు కానీ అలాగే నా గురించి బోస్ గారి దగ్గర మిగతా నాయకుల దగ్గర చెప్పిన విషయాలు కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా మా ప్రాణాలు ఉన్న వరకు కూడా అదే ఆశయాలతో నా ఊరు నా ప్రజలు నన్ను నమ్ముకున్న వాళ్ళు అన్న ఉద్దేశాలతోటే మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా దేవుడు మాకు 5 సంవత్సరాలు ఇస్తాడో 10 సంవత్సరాలు ఇస్తాడో చెప్పలేం కానీ ఆ లైన్లోనే వెళ్ళాలన్న మార్గంతో నడుస్తూ ఉన్నాం. అది అంతా మీ అందరూ ఆశీస్సులతోటి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆశీస్సులతోటే మేము నడుస్తున్నాం. రాబోయే రోజుల్లో నేనే కాదు మీ అందరూ బంధువర్గాలు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇందాకే చెప్పాను వారు కూడా మన సొంత బిడ్డగానే భావించి వారి విజయంలో మనం అందరూ కూడా పాలు పంచుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన నాయకులు అందరూ కూడా పేరున మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్, జర్నలిస్ట్ ఫ్రెండ్స్, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజు రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుండి మా తనయుడు సూర్యప్రకాష్ అభ్యర్థిగా నిలబడిన సందర్భంలో
శ్రీ మల్లాడి కృష్ణారావు గారు వారి యొక్క సహకారం అర్థిస్తూ మరి ఈరోజు మేము ఇక్కడ రావటం జరిగింది. ఈ సహకారం అనేది ఈరోజే కాదు, నేను దాదాపు నిలబడిన ప్రతి ఎన్నికల్లో కూడా మరి రామచంద్రపురం నియోజకవర్గం నుండి నేను 3 సార్లు శాసనసభ్యుడికి ఎన్నికయ్యాను. ప్రతి ఎన్నికల్లో కూడా అలాగే ఓటమి చెందింది 2 సార్లు 3 సార్లు ఓటమి కూడా చెందాను. ప్రతిసారి కూడా మరి వారిని అభ్యర్థించడం, వారు మనంతా ఎన్నికబడిన తరగతులకు చెందిన వారు, తప్పకుండా ఆశీస్సులు ఉంటాయని చెప్పడం, అదేవిధంగా అందరికీ కబురు చేయటం, మా విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందివ్వటం, నిజంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. మరలా ఇప్పుడు కూడా ఇప్పటికే ఇంకా ఎన్నికల రణరంగం ప్రారంభం కాకముందే వారు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. కోటిపల్లి, దంగేరు, అలా కాజులూరు, గొల్లపాలెం, మసకపల్లి, కోళ్ళ, ద్రాక్షారామ, రామచంద్రపురం టౌన్, ఇటువంటివన్నీ కూడా దాదాపు మరి 15,000 వరకు కూడా మత్స్య పారిశ్రామికులు ఉన్నారు. మరి వారందరూ కూడా అక్కడ వారి పేరు చెప్పగానే, శ్రీ మల్లాడి కృష్ణారావు గారి పేరు చెప్పగానే వారెంతో పులకితం అవుతూ ఉంటారు. మల్లాడి కృష్ణారావు గారు మా నాయకులు, వారు ఏం చెప్తే అది చేస్తాము అని. ఒకవేళ వారికి తీరిక లేకపోతే 1 రోజు 2 రోజులు లేట్ అయితే చాలు, అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని ఏ విధంగా చేయమంటారని అడిగి వారి సలహా తీసుకుని తప్పకుండా వారు చేయటం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మేము రాజకీయాల్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నేను చూస్తున్నటువంటి ట్రెండ్ అది అదే విధంగా కొనసాగుతుంది. ఎవరికి ఉంటుంది ఇటువంటిది? ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే వారి శ్రేయస్సు గురించి ఆలోచిస్తారో, నాట్ ఇండివిజువల్, ఎవరైతే ఆ కమ్యూనిటీ శ్రేయస్సు గురించి ఆలోచిస్తారో, ఎవరైతే సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిస్తారో వారు తప్పకుండా ఆ రకమైనటువంటి మన్ననలు, వారి ఎడల గౌరవం వారికి ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాల్లో ఉండటం గొప్ప కాదు, రాజనీతితో రాజకీయాలు చేయాలి వాళ్ళ గొప్ప. ఏంటి రాజకీయాలకి రాజకీయ నాయకులకు ఉన్న తేడా ఏంటంటే, రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలని ఆలోచిస్తాడు. ఫ్రమ్ ది డే ఆఫ్ ఫస్ట్ ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలని ఆలోచిస్తాడు రాజకీయ నాయకుడు. రాజనీతిజ్ఞుడు అంటే వచ్చే తరాల వారు ఎలా బ్రతకాలని ఆలోచిస్తాడు. అదే ఈవేళ యానంలో కనిపిస్తూ ఉంటుంది. మరి వచ్చే తరాల వారు ఎలా బ్రతకాలని ఆలోచించే ఈవేళ యానం డెవలప్ చేసిన తీరు చూస్తే ముగ్ధులు అవుతారు ఎవరైనా. ఒకరోజు నేను మరి రాజశేఖర రెడ్డి గారు, సత్యమణి విజయమ్మ గారు బస్సులో వస్తున్నాం, వారి స్పెషల్ బస్సులో తిరుగుతున్నారు. వారు షర్మిలమ్మ గారు కూడా ఉన్నారు. బాబు యానమ్మ ఏనమ్మా ఇదంటే, రాజశేఖర రెడ్డి గారు విగ్రహం కట్టారట కదా, ఆ విగ్రహం మీదకి వెళ్ళండి అన్నారు. ఆ విగ్రహం మీదకి వెళ్తే ఆవిడ చూసి దిగి బస్సు అక్కడ మరి వారికి నివాళులు అర్పించి బయలుదేరారు. మరి వారికి ఏం అవసరం అంటే, వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి, మల్లాడి కృష్ణారావు గారికి ఉన్న అనుబంధం, ప్రేమ, స్నేహం అటువంటివి. మేము కూడా ఇప్పుడు యానం అంటే పాండిచ్చేరి స్టేట్లో ఒక భాగమైన మేమందరూ ఫీల్ అవుతాం. ఇట్ ఈజ్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ రామచంద్రపురం నియోజకవర్గం, అలాంగ్ అపార్ట్ ఫ్రమ్ ముమ్మిడివరం. అటు విధంగా కాకినాడ అందరం కూడా యానం మా భాగంలో ఒక భాగమే అనేదే మేము అనుకుంటూ ఉంటాం. చాలామంది డైలీ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎంతోమంది ఇక్కడ కూడా కార్డులు ఉన్నాయి, ఎంతోమంది ఎక్కడ కూడా వాళ్ళ జీవితం గడుపుతూ ఉన్నారు. ఒకవేళ నివాసాలు అక్కడున్నా, ఎక్కడ కూడా కార్డులు ఉన్నాయి, ఎక్కడ కూడా మీ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటారు. అది యానంకు ఉన్నటువంటి ప్రత్యేకత. వారికి అటువంటి సేవా దృక్పథం లేకపోతే మరి ఇప్పటికి ఇంచుమించు 6 సార్లు 7 సార్లు ఇక్కడ శాసనసభ సభ్యునికి ఎన్నికయ్యారు. ఇది ఒక సామాన్యుడు. ఆయన ఏమన్నా సంపన్నుడా, లేకపోతే పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారా? ఏమీ కాదు. కాకపోయినా సరే అన్నిసార్లు కంటిన్యూగా ఇక్కడ శాసనసభ సభ్యుడు ఎందుకంటే దట్ ఈజ్ ది క్రెడిబిలిటీ ఆఫ్ శ్రీ మల్లాడి కృష్ణారావు గారు. వారిని చూసి మనం చెప్తున్నాను, మా అబ్బాయికి చెప్తున్నాను, వారిని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఆదర్శంగా తీసుకుని ఏ విధంగా ఒక చిన్న గ్రామం ఇదేమైనా పెద్ద విపరీతమైనటువంటి టౌన్ ఉందా? లేదు. పెద్ద విద్యలు ఉన్నటువంటి గ్రామమా? కాదు. అయినా ఇక్కడ మరి ఆయన ఇన్నిసార్లు ఎలక్ట్ అయ్యారంటే కారణం ఏంటంటే ఆ ప్రజాసేవ దృక్పథం, రాజనీతిజ్ఞత,
రాజనీతితో కూడినటువంటి రాజకీయవేత్త కాబట్టే ప్రజలు ఆదరించారు, అభిమానించారు. ఒకసారి చూస్తూ ఉన్నాం మనం, ఎప్పుడైనా నిరాకరిస్తే ఈ సందర్భంలో నిరాకరించారు. దాని ప్రభావం ఏంటో, దానివల్ల ఏ విధంగా నష్టపోయామో ఇవాళ యానాం ప్రజలు గ్రహించారు కాబట్టే ఆయన మీరు ఇంకా ప్రజల్లో ఎంత ఆదరణ ఉందంటే కారణం అది గ్రహించారు కాబట్టి. అందరూ తెలుసుకోవాల్సింది, ఎవరన్నా ఏ నియోజకవర్గమైనా ఎవరైతే పేదల గురించి మాట్లాడతారో, ఎవరి గురించే పేద హక్కుల గురించి కానీ పేదల సౌభాగ్యం గురించి కానీ పోరాడుతూ ఉంటారో వారికి వెన్నుగా దన్నుగా నిలబడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇది అలాగని అగ్రవర్ణాల వారిని ఎవరిని కూడా వ్యతిరేకించే స్వభావం కూడా కాదు వారిది కానీ నాది కానీ. అగ్రవర్ణాల వారిని వ్యతిరేకించే స్వభావం కాదు. ఎందుకు స్వభావం ఎందుకు వారు కూడా తక్కువేం లేరే, తక్కువేం కాదు. మేము అగ్రవర్ణాల కోసం మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మేము పాటించవలసినవి చాలా ఉన్నాయి. సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మేము పాటించవలసినటువంటి అవసరం ఉంది. అది పెద్దవారిని చూసి మేము నేర్చుకోవాలి. ఆ రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలని కూడా పాటించి ఎదుటివారిని కూడా గౌరవించే మనస్తత్వం ఉంది కాబట్టి మాకు సిరి సంపద లేకపోయినా, లేదా మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, మా ఫ్యామిలీలో ఎవరో కూడా పాలిటిక్స్లో పెద్దగా ఉన్నవాళ్ళు లేకపోయినా మరి మేము రాణించేవంటి కారణం ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉండడం కారణంగానే. చూసి చెప్తున్నాను, ఒకసారి యానాం ఎలక్షన్ అయిన తర్వాత అయినా యానాం అంతా తిరిగి ఏ విధంగా డెవలప్ చేశారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, దాని కారణాలు ఏంటి, ఇక్కడ హాస్పిటల్ ఎట్లా డెవలప్ అయింది, ఇవన్నీ చూసి నేర్చుకుని నువ్వు అప్పుడప్పుడు వస్తుండి శ్రీ మల్లాడి కృష్ణారావు గారు మనకు పూజ్యులు, ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకుని వారి సలహాలు సూచనలు పాటిస్తూ నువ్వు తప్పకుండా చేసినట్టయితే మరి యానాంలాగా మన నియోజకవర్గాన్ని కూడా మరి అభివృద్ధి చేసుకోవాలని మనస్తత్వం మనకు ఉండాలి, ఆ కోరిక మనకు ఉండాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఆర్థిక పరిపుష్టి ఉన్నటువంటి రాష్ట్రం కాదు. దాదాపుగా సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రం. అయినా ఇప్పటి వరకు భారతదేశ రాజకీయాలు చూస్తే 1952 సంవత్సరం నుంచి మన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 1952 నుంచి జరిగే ఎన్నికలు దాదాపు 9 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈ 9 సార్లు పార్లమెంట్ జరిగినప్పుడు కూడా, అదే శాసనసభ ఎన్నికలు జరిగినాయి కూడా, ఒక్కసారి కూడా ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు జరిపిన రాజకీయ పార్టీ ఒక్కటి కూడా లేదు. ఎన్నికల ముందు ఏవైతే మేనిఫెస్టో చెప్పారో ఆ మేనిఫెస్టోలో అమలు చేసినటువంటి పార్టీ ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు భారతదేశంలో. అంచేతే ఈవేళ రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజల్లో విశ్వాసం సన్నగిలింది, గౌరవం తగ్గిపోయింది. ఒకప్పుడు మన ఇళ్లలో చూస్తే ప్రతి వారింట్లో గాంధీ గారి ఫోటో, నెహ్రూ గారి ఫోటో ఉండేది, పూజిత దేవుడి గడితో కూడా. అంటే అంత అపారమైనటువంటి భక్తి ఉండేది రాజకీయ నాయకులు అంటే. ఈవేళ ఎందుకు సన్నగిల్లింది? చెప్పే మాట ఒకటి ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం మరి యథేచ్ఛగా వ్యవహరించడానికి కావాల్సిన స్వేచ్ఛను కోరుకుంటున్నారు తప్ప మన ఇచ్చిన హామీని ఏ విధంగా అమలు చేయాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ దేశంలో ఆలోచించలేదు. అంచేత మొట్టమొదటి ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే విజయవాడలో ఒక బహిరంగ సభ జరిపి, హిందువులకు భగవద్గీత ఎంత పవిత్రమైన గ్రంథమో, క్రిస్టియన్స్కు బైబిల్ ఎంత పవిత్రమైన గ్రంథమో, ముస్లింల ఖురాన్ ఎంత పవిత్రమైన గ్రంథమో, రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అంతే పవిత్రమైనవి అని భావిస్తేనే మరలా మనకి పోయిన గౌరవం మరలా ఉంటుంది ప్రజల్లో. పోయిన మన విలువలకన్నీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చేయలేకపోతే, మనం అమలు చేయలేకపోతే హామీలన్నీ 5 సంవత్సరాల తదనంతరం ఈ పార్టీని రద్దు చేసి ఇంటికి వెళ్ళిపోదాం, ప్రజలకు మన ముఖాలు చూపించలేము అనే మాట మాట్లాడారు వేళ. అందుచేత ఎన్ని విపత్తులు ఎదురైనా, కరోనా లాంటి మహమ్మారులు పీడించినా, ఎంతో ఆర్థిక నష్టం జరిగినా ఏ ఒక్కరోజు చెల్లించలేదు అన్నమాట 100కి 100 హామీలు అమలు చేసినటువంటి దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంచేతే అదే నచ్చుతుంది కృష్ణారావు కూడా. మనం పేదలకి ఎవరికైనా ఒక మాట ఇస్తే మాటను అమలు చేయాలి. అలా అమలు చేసినప్పుడు మాత్రమే మనకు విలువ ఉంటుందని చెప్తూ ఉంటారు ఆయన. అందుచేతే ఈవేళ ఎంత చిన్న రాష్ట్రంలో చిన్న గ్రామంలో ఉన్న, చిన్న గ్రామం నుంచి వచ్చిన ఎంతో ఎత్తేయడానికి కారణం ఏంటంటే
ఆ మాట నిలబెట్టుకునే మనస్తత్వం ఉంది కాబట్టి, ఆ నీతి నిజాయితీలతో మరి వ్యవహారాలు చక్కబెట్టే మనస్తత్వం ఉంది కాబట్టి, అదే తత్వం మనం కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని మా అబ్బాయికి మరి సూచిస్తూ, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. మా అబ్బాయి సూర్యప్రకాష్ని మరి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి అని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడినటువంటి సుదీర్ఘ అనుభవం చెందినటువంటి సీనియర్ నాయకులు, బహుశా వారిద్దరిని పక్కన పెట్టుకుని నేను మాట్లాడడం అంటే ఏనుగు ముందు చిట్టెలుగు మాట్లాడడమే లెక్క అవుతుంది. యానం అంటేనే మల్లాడి కృష్ణారావు గారు అంటేనే యానం. అంత సుదీర్ఘంగా ఈ నియోజకవర్గ ప్రజలకు దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక రకాలుగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను చేరుకున్నారు మల్లాడి కృష్ణారావు గారు. అలాంటి వ్యక్తి కేవలం యానంకే పరిమితం కాకుండా ఈ చుట్టుపక్కల అనేక నియోజకవర్గాలకి, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి నేనున్నానని నిలబడే వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు. దాదాపు జనవరి 2వ తారీఖున రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రకటించిన తర్వాత మల్లాడి కృష్ణారావు గారు పెద్దలు వారంతటి వారు రామచంద్రపురం నియోజకవర్గాన్ని పార్టీ కార్యాలయానికి వచ్చి బేషరత్గా మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు యానం వారింటికి వచ్చి, మా కుటుంబ సభ్యులు అంటే నేను మా నాన్నగారు వారింటికి వచ్చి వారి ఆశీస్సులు తీసుకోవడం, అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది బంధువులు అందరూ కూడా ప్రజలు సంబంధించిన బంధుత్వం కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉంది కాబట్టి వారితో పాటు రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక బలమైన సామాజిక వర్గం మత్స్యకార సామాజిక వర్గం ఉంది. వారు కూడా వారంతటి వచ్చి మద్దతు తెలపడం మా అందరికీ సంతోషం. వారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలి అని కోరుకుంటూ రాబోయే రోజుల్లో వారి అడుగు జాడల్లో నడుచుకుంటాను. వారి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు నన్ను ఆహ్వానించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.
ఆ సంవత్సరంలో ఏమైందంటే నేను కొట్టడం అంతా కూడా జరిగింది. నేను ఎస్సీ గారు ఫోన్ చేశాను. అవతల ఎవరైనా చెప్పలేదు తెలిసి వీళ్ళందరూ ఉండిపోయారు. నేను మొన్న ఒకరోజు ముందు కానీ కూడా ఇలాగ అక్కడ గొడవలు జరిగితే ముందు చెప్పాను ఎస్సీ గారు. ఎస్సీ కూర్చోవాలి చూపెట్టి ఫ్యామిలీని షార్ట్ అవుట్ చేసేలా ఉంటే ప్రాపర్టీ చెప్తే అవి కూడా చూసి చేసేసి షార్ట్
నీకు వాట్సాప్ పెట్టింది అవును అది వచ్చేస్తుంది లేదా వెంకటేశ్వర ఫోన్ డౌట్ ఉంటే దాసర్ శ్రీను వస్తారు దాసర్ శ్రీను నేను ఫాలో చేస్తాను చాలా ఇంపార్టెంట్ దర్శనం తీసుకోండి ఓకే నమస్కారం నెంబర్ ఫోన్ వచ్చేస్తాం పావు గంట 2 గంటలుగా తాళం కావాలి నాకు ఉంది సొసైటీలో సభ్యులు గొల్లపల్లి సొసైటీ వాళ్ళ దగ్గర తీర్మానం చెప్పమన్నారు. వాళ్ళు ఏదో అప్డేట్ చేస్తారంటే దాంట్లో నేను పిలిచి మాట్లాడతాం. వాళ్ళు కూడా ఈ సొసైటీల గురించి మీకు అలాగే అశోక్ గారు అది ఏమి ఇంపార్టెంట్ రాజు గారు